హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఆలు ఆనియన్స్తో చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఓసారి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా 4 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని పొడవుగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత 2 పొటాటోస్ని తీసుకొని వాటిపై ఉన్న పొట్టు మొత్తం తీసి శుభ్రంగా కడుక్కొని వీలైనంత సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆనియన్స్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఈ శనగపిండి ఒకే కప్పు వేసుకోవాలని ఏమీ లేదు. ఆనియన్స్కి పట్టేలా పకోడీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకొని మరికొంచెం వేసుకోవచ్చు. వాటర్ని ఎక్కువగా పోయకుండా ఇలా కాస్త చల్లుకొని పిండిని ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, అప్పటికప్పుడు ఆలు ఆనియన్స్తో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.